ఇప్పుడు ఏమైపోయిందంటే మన సొసైటీలో ఒక సైన్స్ స్ట్రీమ్స్లో ఒక మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఈ రెండే డైరెక్షన్స్లో పేరెంట్స్ కానీ సొసైటీ కూడా ఫోర్స్ చేస్తుంది స్టూడెంట్స్ని. అంటే చిన్న స్కూల్ ఏజ్ నుంచి కూడా దే ఆర్ నాట్ ఆల్ మెనీ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్లోర్. అంటే చిల్డ్రన్స్కి స్కూల్ ఏజ్ నుంచి అసలుకి ఆర్ట్స్ ఏమున్నాయి, లేకపోతే హ్యుమానిటీస్ ఇవి ఎక్స్ప్లోర్ చేయగా స్పోర్ట్స్ కూడా ఈ రకంగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉండట్లేదు. సో అందుకే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ రూట్లోనే మన సొసైటీ కూడా అలాని పుష్ చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే నార్మల్గా 10th ఇంటర్ అయిపోయాక వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ మిగిలిపోతున్నాయి. ఐదర్ యూ హ్యావ్ టు క్రాక్ ఐఐటి జేఈ ఆర్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ టు గెట్ ఇన్ టు ఇంజనీరింగ్, లేకపోతే నీట్ అలాంటివి చేసి నువ్వు మెడిసిన్ చేయాలి. ఇంకా కొందరు సిఏ అని ఇప్పుడు చేస్తున్నారు. సో ఇవి తప్ప ఇంకా మన సొసైటీలో ఏం కనపడట్లేదు. సో అంటే నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా మన పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. పిల్లలకి ఎక్స్పోజర్ ఇస్తూ రావాలన్నట్టు చైల్డ్హుడ్ నుంచి. అంటే ఎవరికి చెప్పలేం వాళ్ళు ఇదే ఏ చైల్డ్ కెన్ బికమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ సైంటిస్ట్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది ఇస్తేనే వాళ్ళది తెలుసుకోగలుగుతారు మేము దేంట్లో ఫిట్ అవుతామని. ఇప్పుడు ఏమైపోతుందంటే నువ్వు ఇదే చేయాలి అనే రకంగా అయిపోయింది. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీరింగ్ అవ్వాలి అని తోస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. సో ఇవి కాకుండా మీ ఉద్దేశ ప్రకారం అంటే సైన్స్ మ్యాథ్స్ కాకుండా ఉన్న అదర్ ప్లాట్ఫామ్స్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఇక్కడ రెండు ఉంటాయి మనకి. న్యాచురల్ సైన్సెస్ ఉంటాయి, బేసిక్ సైన్సెస్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీంట్లో కూడా అండర్ గ్రాడ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఎంపీసీ బైపీసీ తీసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత అండర్ గ్రాడ్ బీఎస్సీ బయాలజీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్ కూడా చేయొచ్చు సెంట్రల్ యూనివర్సిటీస్లలో. అవి చాలా తక్కువ మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తారు అన్నట్టు ఈ బేసిక్ సైన్సెస్ సైడ్. ఏమనంటే ఇంజనీరింగ్ వెళ్తారు. సో ఇదే కాకుండా ఇంకా బేసిక్ సైన్సెసే కాకుండా సోషల్ సైన్సెస్ ఉంటుంది. సోషల్ సైన్సెస్లో ఏంటంటే మనకి ఇప్పుడు బిఏ ఎకనామిక్స్, బిఏ సోషియాలజీ, బిఏ ఆంథ్రపాలజీ. సో ఇవన్నీ డిఫరెంట్. ఏంటంటే ఒక సొసైటీ గురించి తెలుసుకోవడానికి, ఎకనామిక్స్ ఎట్లా ఒక పాలసీస్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు ఇవి తెలుసుకోవడానికి, ఆంథ్రపాలజీ అంటే కల్చరల్ రూపకంలో సొసైటీస్ ఎలా ఇవాల్వ్ అయినాయి ఇవి తెలుసుకోవడానికి సోషల్ సైన్సెస్ వెళ్తారు. ఇంక ఇదే కాకుండా హ్యుమానిటీస్ అని కూడా ఉంటుంది. హ్యుమానిటీస్ అంటే లిటరేచర్, ఇంకా సైకాలజీ, ఫిలాసఫీ, ఇవన్నీ హ్యుమానిటీస్ కిందకి వస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే దాదాపు ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప ఏవైతే ఉన్నాయో నార్మల్ సోషల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు. దాదాపు ఒక నార్త్ ఇండియాలో చాలా వరకు తీసుకుంటారు అన్నట్టు ఈ బ్రాంచెస్. కానీ మన సౌత్ ఇండియాలో ఎక్కువ వరకు ఈ జాబ్ సెంట్రిక్గానే కోర్సెస్ కూడా చూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇంజనీరింగ్ పోతే నీకు జాబ్ వస్తుంది, ఎంబీబీఎస్ చేస్తే నువ్వు సెటిల్ అవుతావు అని. సో ఇవి ఈ రకంగా సోషల్ సైన్సెస్ ఉన్నాయి, హ్యుమానిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఒకటి సార్, ఇప్పుడు పేరెంట్స్ అయినా ఏం ఆలోచిస్తారంటే ఇది కనుక తీసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పిన కోర్సెస్ కనుక తీసుకుంటే ఫర్దర్ జాబ్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుందనే పాయింట్లోనే వీళ్ళు ఆలోచిస్తారు. సో మీరు చెప్పిన స్ట్రీమ్స్లో మరి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అంటే? సో ఇప్పుడు నేను చెప్పిన సోషల్ సైన్సెస్ కానీ న్యాచురల్ సైన్సెస్, ఇవి బేసిక్ సైన్స్ చెప్పాను, బీఎస్సీ తర్వాత బీఏ ఇవి. సో దీంట్లో మనకి ఇప్పుడు వరకు అంటే చూడచ్చు డైరెక్ట్గా అండర్ గ్రాడ్ తర్వాత జాబ్స్ ఉండకపోవచ్చు. అంటే ఎవరైతే ఒక పాలసీ మేకింగ్ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేయడం, లేకపోతే రీసెర్చ్ సైడ్ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు ఇవి తీసుకొని. డైరెక్ట్ అండర్ గ్రాడే కాకుండా మాస్టర్స్ కూడా చేయాలి. బీఏ తర్వాత వాళ్ళకి ఎంఏ ఉంటుంది సోషల్ సైన్సెస్ వాళ్ళకి, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ ఉంటుంది. సో అట్లా రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్యూర్గా ఫిజిక్స్లో రీసెర్చ్ చేయడం, పిహెచ్డీ చేయొచ్చు. లేకపోతే అక్కడ సోషల్ సైన్స్లో కూడా మాస్టర్స్ చేసి పిహెచ్డీ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు చాలా థింక్ ట్యాంక్స్ అనేది వచ్చాయి ఇండియాలో, పాలసీ మేకింగ్ థింక్ ట్యాంక్స్ అని, సోషల్ ఇంపాక్ట్ గురించి ఆర్గనైజేషన్స్ వచ్చాయి. అక్కడ కూడా వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే చాలా ఇప్పుడు లాస్ట్ 20 years కంటే పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పాలసీలో లేకపోతే థింక్ ట్యాంక్స్లో పనిచేసే రకంగా, నాన్ ప్రాఫిట్లో పనిచేసే రకంగా వెళ్ళొచ్చు సోషల్ సైన్సెస్ నుంచి. ఈ బేసిక్ సైన్సెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు పిహెచ్డీ చేయొచ్చు. సో మనము ఓన్లీ జాబ్ కాకుండా రీసెర్చ్ సైడ్ కూడా మనము అవేర్నెస్ ఉన్నాయని చూడాలి. ప్రతి ఒక్క ఐఐటీస్లలో కానీ, నిట్స్లలో కానీ అంతటా పిహెచ్డీ అవకాశాలు ఉన్నాయి. సో పిహెచ్డీ చేసినాక ఏమవుతామని అడగచ్చు. పిహెచ్డీ చేసినాక యూ కెన్ బికమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అదే అంటున్నాను, అదర్ ప్రొఫెసర్ కానీ లేదంటే లెక్చరర్ కానీ అటువైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమైనా మనకు ఉన్నాయి? సో బేసిక్ సైన్సెస్ వెళ్తే రీసెర్చ్ సైడే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు కొందరు పిహెచ్డీ చేసినాక కూడా ఇండస్ట్రీస్, ఇప్పుడు కొన్ని రీసెర్చ్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఫార్మాసిటికల్, మన హైదరాబాద్లోనే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పెద్దగా ఉంది. సో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో మేజర్గా పిహెచ్డీ ఇన్ బయాలజీ,
పిహెచ్డి ఇన్ ఫార్మకాలజీ, ఇలా బయాలజీ ఫార్మకాలజీతో రిలేటెడ్గా చేసిన నేచురల్ సైన్సెస్లో చేసిన వాళ్ళని తీసుకుంటారు. సో బేసిక్గా ఈ ఇండస్ట్రీస్ ఏవైతే రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటాయో అక్కడ కూడా పిహెచ్డి చేసిన వాళ్ళకి చాలా వరకు R&Dలు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా జాబ్స్. ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ మీద చాలా పెద్ద సినిమాల్లో చాలా వరకు చూపిస్తూ ఉంటారు కానీ బట్ అన్నేళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు యాజ్ అ ఇంజనీర్గా మనం బయటకు వస్తున్నామా, ఇంజనీర్స్ అవుతున్నామా అని అంటే అదో పెద్ద క్వశ్చన్ మార్క్. వచ్చిన 100 మందిలో కనీసం 50% కూడా యాజ్ అన్ ఇంజనీర్గా వాళ్ళు వాళ్ళ లైఫ్ని చూస్ చేసుకోవట్లేదు యాక్చువల్లీ, అది మెయిన్ స్ట్రీమ్గా. సో ఈ పాయింట్లో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, రీసెర్చ్ చేశారా ఏమన్నా? యా, సో ఇంజనీరింగ్ అంటే నేను కూడా పర్సనల్గా ఒక ఇంజనీర్ని. ఇంజనీరింగ్ చేసి నేను ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఎట్లా అంటే మళ్ళీ అందరు డిఫరెంట్గా అనుకుంటారు. కానీ నేను ఎక్స్ప్లోర్ చేసింది అసలుకి ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే నేను చూస్తుండే అసలు క్వాలిటీ ఎందుకు డిగ్రేడ్ అవుతుంది ఇంజనీరింగ్లో. మనకి ఏమంటే క్వాంటిటీ మీద ఎక్కువ ఫోకస్ అయినా ఇంతమంది ఇంజనీర్స్ రావాలి అని. మనం ఇప్పుడు చూడొచ్చు ప్రతి ఇయర్ 15 lakh ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు మన దేశంలో. సో దాంట్లో మరి ఎందరికి జాబ్ దొరుకుతుందంటే దాదాపు 2.5 lakh స్టాటిస్టిక్స్ ప్రకారం, నాస్కామ్ స్టాటిస్టిక్స్ ప్రకారము 2.5 lakh మంది జాబ్ దొరుకుతున్నది. మిగతా 12 lakh పీపుల్ అన్స్కిల్డ్, స్కిల్స్ లేవు వాళ్ళకి. సో ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇవి ఆలోచిస్తున్నాను అసలుకి ఎందుకు ఇట్లుంది, ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో అని ఆలోచిస్తున్నప్పుడు అసలుకి టీచింగ్ మెథడాలజీ మార్చాలి. ఈవెన్ నేను ఐఐటీస్ కూడా ఎలా ఉన్నట్టు ఇంటర్న్షిప్ చేసే అప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒక 6 months ఐ స్టేడ్ ఇన్ ఐఐటి బాంబే. సో అక్కడ కూడా చూసింది ఏంటంటే ఐఐటి ఎగ్జామ్ క్రాక్ చేసేది వస్తున్నారు కానీ నిజంగా ఇంజనీర్స్గా బయటికి వెళ్ళట్లేదు ఐఐటీస్ నుంచి. జస్ట్ ఐఐటి ట్యాగ్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ట్రెడిషనల్గా ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఎక్కడైనా జాబ్స్ దొరుకుతాయి, కానీ కంప్యూటర్ సైన్స్ ఒకటే లేదు కదా ఇంజనీరింగ్లో, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్ ఏంటంటే ఐఐటి ట్యాగ్ బట్టి ఐఐటి బాంబేలో జాయిన్ అవుతుంది తప్ప ఈ బ్రాంచెస్ మీద ఇంట్రెస్ట్తో జాయిన్ అవ్వట్లేదు. అవును. సో కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఏంటంటే అసలుకి ఈవెన్ అట్ ఐఐటి లెవెల్ లేకపోతే మన ఎంసెట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఎక్కడ చూసుకున్నా ప్రాబ్లం ఏమవుతుందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంజనీర్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయట్లేదు ఇంజనీరింగ్ వైపు వెళ్ళడానికి. ఇంజనీరింగ్ అయిపోయాక ఏదో ఒక జాబ్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే సివిల్ ఇంజనీరింగ్ కానీ ఏ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ చేసినా మళ్ళీ దే ఎండప్ బికమింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మేజర్గా ఏంటంటే జాబ్స్ అంతగానం లేకపోవడం ఒక కారణం బయట కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి. ఇంకే అంతేకాకుండా అసలుకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఏదన్నా చేయాలనుకుంటారు అటు సైడ్. సో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు మనకున్న ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. నిజానికి కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే వేలల్లోనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి గట్టిగా మాట్లాడుకుంటే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్కి మీరు ఏం చెప్తారు? ఏ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్లో ఉన్నా ఉండనివ్వండి, బట్ అల్టిమేట్లీ గవర్నమెంట్ జాబ్స్ ఎంత పర్సంటేజ్ వైజ్ ఉన్నాయి, అందులో మళ్ళీ రిజర్వేషన్స్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? సో మన ఇండియన్ సొసైటీలో ప్రతి ఒక్కరికి జాబ్ సెక్యూరిటీ అని చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. కానీ అందరికీ అర్థం అవ్వలేదు ఏంటంటే మన దగ్గర గవర్నమెంట్ జాబ్స్ చాలా లిమిటెడ్. మన తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గురించి అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుందని చాలా వరకు మొన్నటిదాకా జరిగినాయి. అవును. సో ఇక్కడ 2 lakhs గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ తెలంగాణలో. కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతమంది ఉన్నారంటే మొన్న టీఎస్పీఎస్సీ ప్రకారం 30 lakh వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే సో 30 lakh లేకపోవచ్చు, ఒక 15 lakh అనుకుందాం. 15. సో 15 lakhsలో 2 lakhs మందికి జాబ్ ఇచ్చిన గవర్నమెంట్ మిగతా 13 lakhs మందికి మళ్ళీ ప్రైవేటే సెక్టర్ అవును జాబ్ దొరకాల్సింది. అది అందరికీ అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ గురించి పరిగెడుతున్నారు. కానీ ఈ 13 lakhs మంది అసలుకి మరి ఎక్కడ జాబ్ దొరుకుతుంది వాళ్ళకి? ప్రైవేట్ సెక్టర్ అంటే మన హైదరాబాద్ కానీ తెలుగు రాష్ట్రాలలో మేజర్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది ఏంటి? ఐటీ సెక్టర్. మరి అందరికీ ఐటీ స్కిల్స్ ఉంటాయా? ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటాయా? ఉండదు. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదవరు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా స్కిల్స్ ఉన్నాయి. సో బీఎస్సీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏ రకంగా గైడ్ చేస్తున్నాం మనం అనేది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే ఒక తెలంగాణలోనే ఇంతవరకు ఉంటే సిచ్యువేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇది దాదాపు 15 lakh మంది వస్తున్నారు బయట. అంటే 15 lakh ఇంజనీర్స్ అయితే గ్రాడ్యుయేట్స్ బయటికి వచ్చే వాళ్ళు 65 lakh ఉన్నారు ప్రతి ఇయర్. మరి 65 lakh మందిని మనం ఎలా గైడ్ చేస్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నది. సో వీళ్ళు ఒక లైఫ్లో ఏది చేయాలి అనేది గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఏ రకంగా వాళ్ళకి గైడ్ చేయట్లేదు.
ఒక పాత్వే మనం క్రియేట్ చేసి మీరు ఇక్కడికి వెళ్తే మీకు జాబ్ వస్తుంది, ఇంజనీరింగ్ చేస్తే, ఎంబీబీఎస్ చేస్తే అని చెప్తున్నాం. కానీ మరి అది చేయని వాళ్ళకి, అది నచ్చని వాళ్ళకి ఏంటిది అనేది లేదు, ఒక గైడెన్స్ లేదు, ఓ మెంటర్షిప్ అనేది ఈకో సిస్టమ్ లేదన్నట్టు. సో దీని గురించి నేను చాలా ఆలోచిస్తుండే. అంటే మేజర్గా ఇది సాల్వ్ చేయడానికి ఏంటంటే ఎక్కడికక్కడ మనకి డిస్ట్రిక్ట్స్లలో ఇప్పుడు నాకు చాలామంది నేను యంగ్ స్టూడెంట్స్తో నేను టచ్లోకి వస్తుంటాను. అంటే ఖమ్మంలో, సిద్దిపేటలో, ఆదిలాబాద్లో డిగ్రీ చదువుతున్నారు చాలామంది. మళ్ళీ వాళ్ళు డిగ్రీ అయిపోయాక వాళ్ళు ఏంటి డిగ్రీ చదువుతూ వాళ్ళు సొంతంగా ఎన్జిఓస్ కూడా నడిపిస్తున్నారు. అంటే అంత టాలెంటెడ్ ఉన్నారు యూత్. అక్కడ బ్లడ్ డొనేషన్ కానీ ఇలాంటి క్యాంప్స్ పెట్టుకుంటా. మరి ఇలాంటి స్టూడెంట్స్ మళ్ళీ వన్స్ గ్రాడ్యుయేట్ అయినాక మళ్ళీ హైదరాబాద్కి వస్తేనే ఒక జాబ్, లేకపోతే లేదు. అక్కడున్న వాళ్ళకి ఇంత స్కిల్స్ ఉన్నప్పుడు, వాళ్ళ సొంత ఎన్జిఓ పెట్టుకునే స్కిల్స్, అట్లాంటి ఏదో ఒక చేసుకునే స్కిల్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఒక కంపెనీ ఆంటర్ప్రినర్షిప్ల రూట్లో పెట్టిపించేలాగా ఎందుకు మనం గైడ్ చేయలేము? అంటే మనకున్న అన్ఎంప్లాయ్మెంట్ మన ఇండియాలో సాల్వ్ చేయాలంటే జాబ్స్ క్రియేట్ చేయలేము అంతమందికి. మనం గవర్నమెంట్ సెక్టర్ అయితే 2% జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని కంపెనీస్ అయితే మనం ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తేలేము. కాబట్టి ఉన్న స్టూడెంట్స్ని మనం గైడ్ చేపించి డిఫరెంట్ స్టార్టప్స్ని మనం ఎంకరేజ్ చేసే రకంగా ఉండాలి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ మీద మనం స్టార్టప్స్ తెప్పించేలా తెస్తే ఈ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం దొరకచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు సివిల్ సర్వెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ ఏంటంటే అండి, ఒక జిల్లాలో ఎంతమంది యూత్ ఉన్నారు, ఏ ఏజ్ లోపు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళ స్కిల్ ఏంటి, వీళ్ళ చేత మనం ఏం చేయిస్తే వాళ్ళ లైఫ్కి, డెవలప్మెంట్కి, సొసైటీకి యూజ్ అవుతుంది అన్న పాయింట్లో ఒక రీసెర్చ్ కానీ లేదంటే దాన్ని మానిటర్ చేసే ఒక వ్యక్తి కానీ లేకుండా పోయింది. సో అది అంటే దాన్ని మనం సెగ్రిగేట్ చేసుకుంటే కరెక్ట్గా. సో మీకేమనిపించింది పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇది మీరు చెప్పినట్టుగా ఒక డిస్ట్రిక్టే యూనిట్ అనుకుంటే, డెవలప్మెంట్ యూనిట్ అని, అక్కడ మీరు ఎండ్ టు ఎండ్ అసలుకి ఎంతమంది స్కూలింగ్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యి చాలామంది డ్రాప్ అవుట్ అవుతారు. 5th దాకా చదివి మళ్ళీ 6th to 10th ఉండరు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు. సో వీళ్ళని ఇక్కడ మళ్ళీ వీళ్ళని గైడ్ చేపిస్తూ హైయర్ ఎడ్యుకేషన్ ఎంతమంది జాయిన్ అవుతున్నారో తెలియదు. అవును. ఇప్పుడు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ జాయిన్ అయిన వాళ్ళని ఎట్లా గైడ్ చేయొచ్చు మనము? అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో అంతటా వెళ్ళిపోయినాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. కానీ వీళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ అక్కడ ఒక హబ్ పెట్టి, ఇన్నోవేషన్ హబ్ అని, స్కిల్ డెవలప్మెంట్ హబ్ అని పెట్టి అక్కడ వీళ్ళతోని స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తూ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయ్యి మరి వాళ్ళ గ్రాడ్యుయేట్ అయినాక అక్కడే మనం ఎందుకు ఒక కార్పొరేటివ్ సంస్థ, ఇప్పుడు మనకు తెలుసు కుటీర పరిశ్రమలు అంటాము, ఎంఎస్ఎంఈస్ అంటాము. సో ఇట్లా డిస్ట్రిక్ట్లలో ఉన్న స్కిల్స్ని యూటిలైజ్ చేసుకుంటూ అక్కడున్న వనరులతోని ఒక కంపెనీని పెట్టిపియచ్చు. అవును. సో అట్లా చేస్తే రియలిస్టిక్గా ఇప్పుడు మనం అనుకుంటున్నాం సిరిసిల్లాలో కానీ అక్కడ మన చేనేత కార్మికులు ఉంటారు, హ్యాండ్లూమ్స్ ఉంటాయి అని. మరి అవి రియల్గా మనం డెవలప్ చేస్తే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, బ్రాండింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు.